హాయ్ హలో నమస్తే అండి, ఎలా ఉన్నారు? సో ఈ రోజైతే నెహ్రూ జూ పార్క్ పార్ట్ 4 అయితే చూసేద్దాము. 1, 2, 3 చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా చూసేయండి, మీకు యూజ్ అవ్వచ్చు. సో చిన్నపిల్లలు ఎవరైనా ఉన్న వాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీ ఇట్లా తీసుకెళ్ళండి పార్క్ అయితే, చాలా ఎంజాయ్ చేస్తారు. సో యానిమల్స్ అన్నీ ఒకే దగ్గర ఉంటాయి, చాలా అంటే తక్కువ బడ్జెట్లో అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట ట్రిప్ అనేది. సో మార్నింగ్ 10కి వెళ్తే ఈవినింగ్ 5, 6 కల్లా వచ్చేస్తారనమాట. సో పార్ట్ 3 వరకు అయిపోయింది కదా. పార్ట్ 4లో మేము ఏం చూసామంటే బంటీస్, అలాగే రైనోస్, అలాగే ఇప్పోస్ అయితే చూసామండి. సో అవైతే ఇప్పుడు చూసేద్దాము. బంటీస్ వచ్చేసి మనకి 5 జోన్స్లో ఉంటాయన్నమాట. 5 వెరైటీస్ అయితే ఉంటాయి 5 జోన్స్లో కూడా. సో ఒక్కొక్క జోన్లో 2 బంటీస్ అయితే ఉంటాయి. సో స్టార్టింగ్ జోన్లోనే ఈ బంటీ అయితే నిజంగా ఫుల్ యాక్టివ్గా ఉంది. సో ఎవరైనా ఫుడ్ వేస్తున్నా ఇలా అయితే తినేస్తుంది అనమాట, చాలా బాగుంది ఇదైతే. సో మిగతావన్నీ అయితే సైలెంట్గా బబ్బుకున్నాయి. కొంచెం ముందుకెళ్ళాక మనకైతే హిప్పోస్ అయితే ఉన్నాయన్నమాట, అదే అండి హిప్పోపొటమస్. సో ఇవైతే మనం దగ్గర నుంచి చూస్తేనే బాగుంటుందండి. సో ఎందుకు అంటే మనకు ఇవి చాలా లాంగ్లో ఉన్నాయి, మేము జూమ్ షాట్ చేసి తీసాము. బట్ అక్కడి నుంచి చూసింటే మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి, బాగున్నాయి అనమాట. సో ఒక 2 అయితేనేమో రూమ్లో వేసేసారు, బట్ ఈ 2 అయితే బయట ఉంచారండి. సో ఇక్కడే పిజియన్స్ అయితే తిరుగుతూ ఉన్నాయన్నమాట. సో ఇంకా కొంచెం ముందుకెళ్తేనే మనకి ఫుడ్ జోన్ అయితే ఉంటుందండి. సో ఫుడ్ జోన్లో అయితే మనకి ఎగ్ పఫ్ వచ్చేసి 50 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది. అలాగే ఫుడ్ వచ్చేసి వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే మనకి 100 రూపీస్, చికెన్ ఫ్రైడ్ రైస్ ఇలా అయితే మాత్రం మనకి 200 అయితే ఛార్జ్ చేస్తారు. ఇంకా వెరైటీస్ ఉన్నాయి, బట్ 100 నుంచి అయితే స్టార్టింగ్ ఉంటుంది. బట్ మన క్వాంటిటీ వచ్చేసి మన టిఫిన్ ప్లేట్ ఉంటుంది కదా, అంత క్వాంటిటీ అయితే వస్తుందన్నమాట. మేము ఫుడ్ అయితే ఇంటికాడే ప్రిపేర్ చేసుకొని వెళ్ళాము. సో అక్కడికి వెళ్ళాక మనకు కూర్చోడానికి ప్లేస్ ఉంటుంది, సో అలా తినేయచ్చు. వాటర్ బాటిల్ ఒకటి వచ్చేసి 37 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. సో ఇదైతే మేము చూసిన టైగర్ అండి. అలాగే పార్ట్ 5లో ఎలిఫెంట్ ఇలా అయితే చూసేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.